దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం అండి. మీరు మీ పారంచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారనే మాట దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారా? దేని విషయమై? ఆచారాల మీ తరతరాల నుంచి వస్తున్న ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారండి. అంటే పారంపర్యాచారం అంటే మీ ఆచారాలు పద్ధతులు వాటి వల్ల, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉగాది వచ్చింది. ఈరోజు ఉగాది వాళ్ళ కార్యక్రమాలు అలాంటి వాటిని చేసుకుంటూ పారంపర్య అనే తరతరాల నుండి వచ్చిన ఆచారాలన్నింటినీ పట్టుకొని దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. అంటే దేవుని మాటలు నమ్మకుండా ఇలాంటి కార్యాలు చేస్తున్నారు కనుక ఆయన వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వాక్యం నిరర్థకం అయితే ఏమవుతుందండి? వాక్యం అంటే దేవుడే కదా, వాక్యం దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తున్నాడు. మనకు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. కాబట్టి అక్కడ దేవుని వాక్యం నిరర్థకమైతే ఏమవుతుందంటే మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు సిద్ధించువండి. దేవుని కార్యాలు సిద్ధించువు. దేవుని కార్యాలు సిద్ధించకపోతే దేవుని దగ్గర ఉండి నువ్వు ఏం ఫలిస్తావు? ఏం పొందుకుంటావు? ఏం పొందుకోలేవు. కాబట్టి దేవుని వాక్యం నిరర్థకం కాకూడదు. మీ ఆచారములను విడిచిపెట్టాలి. కాబట్టి విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలండి. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యం నిరర్థకం కాకూడదు. దేవుని వాక్యము ఫలించాలి. దేవుని వాక్యము ఫలించాలి. కాబట్టి కొంతమంది పెదవుల ద్వారా మాత్రం స్తుతిస్తారు, హృదయము దూరంగా ఉంటుంది. ఇలాంటి వారే ఏం చేస్తారంటే వాళ్ళ పారంపర్య ఆచారాలను వాళ్ళు అలవాటు చేసుకొని దాని పద్ధతులను, మనుషులు కల్పించిన పద్ధతులను వాళ్ళు ఏం చేస్తారంటే దాని ప్రకారము కార్యాలు జరిగిస్తారు. కాబట్టి వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరిస్తున్నారు. కాబట్టి ఎలాంటి కార్యములు సిద్ధించట్లేదు, ఎలాంటి కార్యములు దేవుని ఆశీర్వాదము పొందుకోలేకపోతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఏమవుతుంది? అక్కడ నిరర్థకం అవుతుంది. ఇంకొక వాక్యము చూడండి, అట్లే 15వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగెను. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పుగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఇక్కడ చూడండి, ఈమె విశ్వాసం చూడండి ఎలాంటిదంటే, దేవుడు నేను చేయను పో అంటే కూడా ఈమె ఏమంటుందంటే, లేదు ప్రభా నాకు చేయాలి, నీవు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పుగా ఆమె ఎంతగా దేవుని యొద్ద ప్రాధాన్యపడుతుందంటే, ఎంత విశ్వాసం పెట్టిందంటే అంత గొప్ప విశ్వాసం పెట్టింది దేవుని ముందు. దేవుడే నేను చేయను అని చెప్తే కూడా తర్వాత కూడా అడుగుతూనే ఉంది దేవుని యొద్ద, ప్రభా నాకు చేయి ప్రభా అని. ఆయన ఏ విధంగా వచ్చినా ఆ విధంగానే, ఆ విధానంలోనే ఆయనకు సమాధానం చెప్పుకుంటూ ఆయన ముందు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. అబ్రహాం చూస్తే మనము అబ్రహాంని ఇస్సాకును తీసుకొచ్చి బలిమ్మని చెప్తే దేవుని యొద్దకు అలాగే తీసుకెళ్ళాడు ఆయన. అంటే ఏ విధానంలో దేవుడు మనతో మాట్లాడితే ఆ విధానంతో మనము ఆయన దేవుని దగ్గర విశ్వాసం కనపరచుకోవాలి. అలాంటి విశ్వాసాన్ని మనం కనపరచుకోవాలి. ఏ విధానమైనా సరే, సాతాను కల్పించిన విధానాలైనా కానీ దేవునినే మహింపరచాలి. దేవుని ఎద్దుకే మనం మహిమ తీసుకెళ్ళాలి. కాబట్టి మనం ఆ విధంగానే విశ్వాసాన్ని కనపరచుకోవాలి. మన ఏ విషయాలైనా సరే, మన ఇంటి విషయాలైనా కానీ, బయట విషయాలైనా కానీ, ఏ విషయాల్లోనైనా దేవుని సందేహపరిచే విధంగా వస్తే ఆ విధానంలోనే దేవుని మనం విశ్వాసపరచాలి. ఆ విధానంలోనే దేవుని విశ్వాసపరచాలి. అన్ని జనుల ద్వారా శోధింపబడితే అన్ని జనుల ద్వారానే మనము ఆ విధానంలోనే మనం కూడా అక్కడ విశ్వాసం కనపరచాలి. కాబట్టి మనం ఎప్పుడైతే గొప్ప విశ్వాసాలు పరచబడతామో అప్పుడు గొప్ప కార్యాలు చూస్తామండి. లేదంటే గొప్ప కార్యాలు మనము చూడలేము. దేవుని వాక్యము నిరర్థకమవుతుంది. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మన జీవితాల్లో కూడా ఈ వాక్యం నెరవేరబడును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవ, సుతమైన సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి దేవ, నీతిమంతుడ, న్యాయాధిపతి, రక్షణకర్త, సృష్టికర్త నేసయ్య. అయ్యా తండ్రి నా ప్రభ, ఈ రోజు తండ్రి నా ప్రభ, నీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా వాక్యం నిరర్ధకం కాకుండానట్లు వాళ్ళు ఆచారములను విడిచిపెట్టినైనా నీ యొద్ద ఉండుటకు మీరు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు మీరు జరిగించండి. అవునైనా గొప్ప విశ్వాసాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. గొప్ప విశ్వాసం నైనా అవును తండ్రి నా ప్రభా. అయ్యా తండ్రి నా ప్రభా, దేవా దేవ, ఆ స్త్రీ ఏ విధంగా తనకు వచ్చిన అయ్యా తండ్రి నా ప్రభా సందేహాల నుంచి తండ్రి తనకు వచ్చిన అయ్యా తండ్రి నా ప్రభా, దేవా దేవ, అయ్యా మీరు సహాయం చేయండి. అలాంటి విశ్వాసం ఆ స్త్రీకి ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. అయ్యా ఆ స్త్రీకి ఏ విధంగా పరీక్ష ఎదురైందో అలాంటి పరీక్షలు అనేకులకు ఎదురవుతున్నాయి నైనా. అయ్యా తండ్రి అలాంటి చోట్ల పడిపోతున్నారు నైనా. అబ్రహాంకి ఎలాంటి పరీక్ష ఎదురైందో అలాంటి చోట్ల నీ బిడ్డలు పడిపోతున్నారు నైనా. అయ్యా తండ్రి అలాంటి పరీక్షలు పాస్ అవుట్కు మీరు సహాయం చేయండి. నీ అద్ద విశ్వాసం కనపరచుటకు సహాయం చేయండి. మీ నామాన్ని మాత్రం కనపరుచుకుంటారని, నీ నామాన్ని మాత్రం మహింపరచుకుంటారని, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.